ఏమండి మీ పేరేంటి? నా పేరు వనంరాజు సార్. వనంరాజు. వనంరాజు. మీరు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఏంటి, మీరు మీ విభాగం ఏంటి? నేను సికింద్రాబాద్ డిస్టిక్లో అడ్మిన్గా వర్క్ చేస్తాను. ఎంతకాలం నుంచి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అయ్యి మీరు చేస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్. అంటే ఏ వయసులో జాయిన్ అయ్యారు మీరు? నేను 15 ఇయర్స్లో జాయిన్ అయ్యాను. మీకు 15th ఇయర్లో మీరు జాయిన్ అయ్యారు. రైట్. నువ్వు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను ప్రొఫెషనల్గా ఏం చేస్తున్నారు? జాన్సన్ గ్రామర్ స్కూల్లో స్కౌట్ మాస్టర్ ట్రైనింగ్ ఇస్తాను. దాంతోపాటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తాను. పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాను. మీరు ఈ పిల్లలకి ఏదైనా ట్రైనింగ్ ఏదైనా ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు ఏ టైమింగ్స్లో ఉంటుంది ట్రైనింగ్? స్కూళ్ళల్లో ఉంటుంది, యూనిట్ లెవెల్లో. అయితే దీంట్లో జాయిన్ అవ్వాలని ఉత్సాహం ఉన్న పిల్లలు ఎక్కడ అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి? దీనికి ఏమైనా అప్లికేషన్ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయా? ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్లో కానీ అటు ఉప్పల్లో కానీ ఎక్కడ ఉన్నాయి? సికింద్రాబాద్లో ప్యారడైజ్ దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడ వచ్చి అప్రోచ్ కావచ్చు ఎవరైనా. ప్యారడైజ్ దగ్గర ప్యారడైజ్ ఫైర్ స్టేషన్ పక్కనే హెడ్ క్వార్టర్స్ ఉంది. అది బోర్డు ఏముంటుంది అక్కడ? భారత్ స్కౌట్స్ ఉండే డిస్ట్రిక్ట్. ఏ టైంలో దొరుకుతారు అక్కడ? ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 6 o'clock ఉంటారు. ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుందా? బయట బోర్డు ఏమని ఉంటుంది? భారత్ స్కౌట్స్ ఉండే సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అచ్చా, ఎప్పుడైనా వచ్చి ఏ వయసు వాళ్ళైనా జాయిన్ కావచ్చు. ఓకే. వీళ్ళకి శిక్షణ ఏమేమి ఇస్తారు? వీళ్ళకి స్కౌటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది స్టార్టింగ్ 6th క్లాస్ నుంచి చెప్తాము. వీళ్ళకి స్కౌటింగ్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి టెంట్ అకామిడేషన్లో ఎట్లా ఉండాలి, కర్రసాము అట్లాంటివి ఏమైనా నేర్పిస్తారా? నేర్పిస్తాము. అది ఏమి నేర్పిస్తారు? ఏమేమి కట్టొచ్చు, ఎట్లాంటి ముడులు వేయచ్చు, బయట మనం హైకింగ్ వెళ్తే ఎట్లా ఉండాలి, టెంట్లలో ఎట్లా ఉండాలి, మనం వంట బయట కర్రల మీద ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటి నాట్స్. అంటే భారతదేశానికి వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు మీ దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత? ఆర్మీ వాళ్ళతో పాటు మా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు, ఎర్త్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు, అంటే విపత్తులు వచ్చినప్పుడు మీరు ప్రజలకి సహాయం చేస్తారు మీ తరఫు నుంచి. ఇప్పుడు మీరు ఏ క్యాడరు? నేను హిమాలయ గుడ్ బ్యాచ్ హోల్డర్ని. అంటే అసలు ఏ స్టెప్లు ఉంటాయి చెప్పండి దాంట్లో? దానిలో బేసిక్ స్కౌట్ మాస్టర్ ఉంటుంది, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ ఉంటుంది, హిమాలయ గుడ్ బ్యాచ్ ఉంటారు, తర్వాత ఏఎల్టీ ఉంటుంది, తర్వాత ఎల్టీ లీడర్ ట్రైనర్ లాస్ట్. అచ్చా, ఇప్పుడు ఎవరు లీడరు? మీ ట్రైనర్గా ఇప్పుడు చాలామంది ఉన్నారు. మా దగ్గర ఎస్ఓ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్, స్టేట్ ట్రైనింగ్, ఆయన పేరేంటి? స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ పరమేశ్వర్. ఆయన ఎక్కడ ఉంటాడు? దోమలగూడ. మా స్టేట్ హెడ్ క్వార్టర్స్ దోమలగూడ ఉంది. అచ్చా, దోమలగూడలో ఎక్కడండి అడ్రస్? దోమలగూడ ఏవి కాలేజ్ పక్కనే దోమలగూడ. పెద్ద ఆఫీస్ ఏనా ఇది? స్టేట్ లెవెల్. మీకు గ్రౌండ్స్ ఏమన్నీ ఉంటాయా? ఉంటాయి. అచ్చా. స్టేట్ ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ జీడిమెట్ల కొంపల్లి. అచ్చా, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే. అమ్మ, లేడీస్ సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందా? ఏ వయసు వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు స్కౌట్స్ అండ్ గైడ్స్? 4th ఇయర్ నుంచి వచ్చి జాయిన్ అవ్వచ్చు. 4th క్లాస్ నుంచి వచ్చి జాయిన్ కావచ్చు ఆడపిల్లలు. ఏ వయసు వరకు వచ్చి జాయిన్ అవ్వచ్చు? కాలేజీ లెవెల్లో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి క్లాసులు ఏ టైంలో జరుగుతూ ఉంటాయి? మాకైతే స్కూల్లో కాబట్టి స్కూల్లో ఈవినింగ్ అవర్స్, స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత మేము 1 hour అట్లా తీసుకుంటాం. వీక్లీ ట్వైస్ తీసుకుంటాం క్లాస్. ఇప్పుడు జెంట్స్ లాగానే మీకు కూడా లెవెల్స్ ఉంటాయా? ఫస్ట్ లెవెల్ ఏంటి, సెకండ్ లెవెల్ ఏంటి, థర్డ్ లెవెల్ ఏంటి? ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని ఏమంటారు? గైడ్ మాస్టర్ అంటారు. సెకండ్ నెక్స్ట్ లెవెల్స్? నెక్స్ట్ ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, అట్లా స్టేజెస్ ఉంటాయి మాకు. మేము కోర్సు ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత మేము పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాం. మీకు ఎక్కడైనా క్యాంపెయిన్స్ ఏమైనా ఉంటుంటాయా? క్యాంపింగ్స్ చేస్తాం. ఎక్కడెక్కడ ఇంతవరకు మీరు ఏ క్యాంపెయిన్స్కి అటెండ్ అయ్యారు? ఎవరికి హెల్ప్ చేశారు? మాకైతే ఫస్ట్ ఇప్పుడు బేసిక్ క్యాంప్ అయింది. పిల్లల్ని ఇంకా క్యాంప్ తీసుకెళ్ళేది ఉంది. ఇంకా మామూలుగా ఇంకా సర్వీస్ చేస్తాం అట్లా. ఎగ్జాంపుల్ ఏమైనా కొన్ని సర్వీసెస్ చెప్పండి. ప్రస్తుతానికైతే మాది బేసిక్ క్యాంప్ అయ్యింది, అడ్వాన్స్ ఏం అవ్వలేదు. బేసిక్ కాబట్టి మేము ఓన్లీ ఇప్పుడు
ఇప్పుడు ప్రస్తుతానికి టెంపుల్స్ వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా ఎంతమంది వచ్చారు మీ శిక్షకులు? మా స్కూల్ నుంచి ఇప్పుడు 25 మెంబర్స్ వచ్చారు. 27. ఆల్ టుగెదర్ ఎంతమంది ఉంటారు 70 మెంబర్స్. అదర్ స్కూల్స్ నుంచి? 70 మెంబర్స్ దాకా మీకు ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఉన్నాయా ఇక్కడ? చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అదంతా ఉందా? మొత్తం ప్రొవైడ్. ఎన్నింటి వరకు మీరు ఇక్కడ వర్క్ చేస్తారు? ఇప్పుడు మాకు హాఫ్ సెక్షన్ ఇచ్చారు 1:30 దాకా. ఈ సెక్షన్ అయిపోయింది. సెకండ్ సెక్షన్ వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అచ్చా, వేరే గ్రూప్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ప్రొసీడ్ అయ్యి అన్ని చూసుకుంటారు. వాళ్ళ డ్యూటీ టేకప్ చేస్తారు. మాది డ్యూటీ అయిపోయింది. యు ఆర్ డిశ్చార్జింగ్ ఫ్రమ్ దిస్ డ్యూటీస్ అండ్ గోయింగ్ టు హోమ్ అండ్ పెర్ఫార్మింగ్ యువర్ గణపతి చతుర్దశి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చాలా వరకు 2 ఇంటర్వ్యూల ద్వారా చూశారు. ఇది ముందర ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఇంకా విజయవంతంగా పిల్లలు క్రమశిక్షణతోటి మెలగడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క డాక్యుమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. అటు ఇవాళ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు క్రమశిక్షణగా ప్రతి ప్లేస్లో నిలబడి వాళ్ళకి గైడ్ చేశారు, భక్తులకి గైడ్ చేశారు. ఎంత బాగా గైడ్ చేశారు అనడానికి నేనే ఒక ఎగ్జాంపుల్. అలా నడుస్తూ ఉంటే అంకుల్ కింద అది ఉంది చూసారా, ఇనుపది కాలు తోలుతుంది జాగ్రత్త అని చెప్పేసి నన్ను వార్నింగ్ చేశారు. అలా అదే కాకుండా ఎటు నుంచి పోవాలి, ఎటు నుంచి రావాలి అనే విషయాన్ని ఎంతో బాగా కూలంకషంగా చెప్పి ఈ వచ్చే భక్తులకి ఎంతో బాగా సహాయపడ్డారు. ఈ ఇలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలంటే మీ పిల్లల్ని కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ చేసి భారతదేశానికి ఇతోధికంగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నా ఛానల్ ద్వారా ఎన్కేబీ థాట్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి 10 పైసలు కూడా మీకు కట్ కాదు. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టయితే ఇట్లాంటి బోల్డ్ని నేను ఇవ్వడం జరుగుతుంది. నేను పూర్వం ప్రోగ్రామ్ డైరెక్టర్ దూరదర్శన్లో వర్క్ చేశాను. బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఆ స్ఫూర్తితోటి ఈ ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకొని మీకు అందించాలని నా కోరిక. నేను కూడా ఒక సేవాభావంగా మీకు ఇవి అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ పిల్లలను కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుందని మనసా వాచా కర్మన నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ